పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్నామండి. ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ చూసుకున్నా గానీ వాళ్ళు గెలుపొందే కొంది. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక రాజన్న దొర గారు గెలుపొందారు. ఇక్కడ చూసుకోవాల్సిందంటే ఓట్లు అంటే గెలిచే కొంది 2009 తర్వాత 2014, 2014 తర్వాత 2019 ఓట్లు అనేవి మెజారిటీ అనేవి పెరుగుతా ఉన్నాయి. అసలు అంటే ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మిమ్మల్ని అడగాలి సార్. ఎంత మెజారిటీ ఉంది అనుకుంటున్నారు మీ గెలుపు అనేది? ఈసారి గతంలో 20,000 వచ్చింది, ఈసారి కనీసం 25,000 పైగా ఇవ్వాలని ప్రజలందరూ భావిస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, ఆయన ఏమో కార్యక్రమాలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు, అలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఇప్పుడే నేను చెప్పాను, నా నియోజకవర్గం 1,200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1,600 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం. ఈ విధంగా గత ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ లో కూడా అక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఇన్ని చేశాము కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనమాట. గతం కన్నా ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని అందరూ కూడా. అందువల్ల ఈసారి మెజారిటీ 25,000 దాటే అని మా ప్రజలందరూ చెప్తున్నారు. మా నాయకులు కాబట్టి, కార్యకర్తలకు, అభిమానులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వాళ్ళ మనోభావాలు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. అంటే మీరు సార్ సాలూరు నియోజకవర్గాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేద్దామనే అంటే వ్యూ అయిన ఏమైనా ఉందా గెలుపొందిన తర్వాత? తప్పకుండా. ఇప్పుడుగా మా నియోజకవర్గం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నియోజకవర్గంలో దీని పరిశ్రమలు తక్కువ ఉన్నాయి. మా పాచిపేట ప్రాంతంలోనే పరిశ్రమ కారిడార్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఇప్పటికే అక్కడ మరి 1,800-1,200 ఎకరాలు కూడా తీసుకున్నారు. 6 లేన్స్ కూడా ఆ పక్క నుంచి వస్తుంది. అంటే రాకపోకలకు పరిశ్రమలకు అయితే మంచి రోడ్లు ఉండేవి కాబట్టి దానివల్ల తీసుకొస్తే జిల్లాలో ఎక్కడే లేదు పరిశ్రమకు సంబంధించి కొత్తగా ఏర్పడింది కాబట్టి అది పాచిపేటలోనే మేము గుర్తించాను. నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతంలోనే పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటుంది అని. ఇంకా ఎక్కడైతే రోడ్లు, బ్రిడ్జిలు ఇలాంటివి ఉండిపోయినావో, తాగునీరు, సాగునీరు ఎక్కడైనా ఇబ్బంది, అవన్నీ కూడా దాన్ని కలుపుకోవాలనుకుంటున్నాం. అంటే పరిశ్రమల అభివృద్ధికి అయితే సాలూరు నియోజకవర్గంలో గెలుపొందాక వాళ్ళ హామీగా అయితే చెప్తున్నారు. ఇంకా సాలూరు అభివృద్ధికి ఇంకా కృషి చేస్తాను, 20,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని అయితే రాజన్న దొర గారు అయితే చెప్తున్నారు.